సమూయేలును తల్లి మందిరంలో వేసింది. వాళ్ళు అన్నారు, ఏమమ్మా అన్నమ్మా, ఏలీ తర్వాత ఎవరు సేవకులు అవుతారు అనుకుంటున్నావు? ఏలీ పిల్లలో నీ కొడుకు ఎంతకాలం అక్కడ సేవ చేసినా వాళ్ళు తొక్కేస్తారు, అణిచేస్తారు. బిడ్డలారా, నా గుండెల లోతుల్లోంచి నేను నమ్ముతా ఈ మాట. ఒక మనుషుని జీవితంలో మనుషులు తొక్కబడితే తొక్కబడ్డో, ఇంకొకళ్ళు ఎవరో చేయి జాపి పైకి లేవనెత్తితే లేవనెత్తబడ్డో. దేవుడు ఎవరిని లేవనెత్తాలని ఆశపడతాడో వాడు ఆకాశం అంత ఎత్తుకు లేవనెత్తబడతాడంతే. దేవుడొక్కడు నిన్ను కనికరిస్తే, దేవుడొక్కడు మనసులో ఉద్దేశించి ఆయన దయగలిగిన బాహువు చాపితే ప్రపంచమంతా నీకు విరోధంగా పనిచేయొచ్చు. వీళ్ళ కుటుంబాన్ని తొక్కాలి, వీళ్ళ పిల్లల్ని తొక్కాలి, వీళ్ళ సేవను తొక్కాలని ప్రపంచమంతా వ్యతిరేకంగా లేచిన వారి కళ్ళ ఎదుటే ఒక విప్లవం, ఒక కెరటంలాగా దేవుడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు.